ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కదండీ! 2025లో చివరి రోజులో ఉన్నాము. ఈరోజు మనందరము కూడా వాచ్ నైట్ సర్వీస్‌కి వెళ్లి దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మొన్న మా చర్చ్‌లో ఒక అమ్మాయి, "అక్క, నాకు 2026లో దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడు అని ఎదురు చూస్తున్నాను" అనింది. నేను అడిగాను, "2025లో ఈ సంవత్సరం దేవుడు నీకిచ్చిన వాగ్దానం ఏంటి" అనంటే, "గుర్తులేదు" అని తను సమాధానం ఇచ్చిందంటే, ఈ సంవత్సరం దేవుడు మనకి ఏం వాగ్దానం ఇచ్చాడో మర్చిపోతాము. దాని గురించి ప్రార్థించం కానీ, వచ్చే సంవత్సరం దేవుడు మనకి ఏం వాగ్దానం ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాం. అది తప్పు అని నేను చెప్పట్లేదు కానీ, ఆ సంవత్సరం దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడము, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థించడం చాలా అవసరం. కానీ కొన్ని సార్లు మనం వాగ్దానాలు మర్చిపోతాం కానీ, మన దేవుడైతే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోయినా, ఆయన మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెరవేరుస్తాడు. అయితే ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానాలు ఎప్పుడు కూడా ఒక షరతుతో ఉంటాయి. ప్రతి వాగ్దానం దగ్గర కూడా ఒక షరతు ఉంటది. నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని ఉంటది. కానీ మనం అది మర్చిపోతాము. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానన్నాడు. అదొక్కటే మనం గుర్తుపెట్టుకొని ఆ షరతును మర్చిపోతాం. అలా కాకుండా షరతు మనము ఆ కండిషన్ కి ఎప్పుడైతే ఒబే చేస్తామో, విధేయత చూపిస్తామో, దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఆ కండిషన్ ని మనము ఒబే చేసే వారిగా ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా మనం వాగ్దానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనం మర్చిపోయినా ఆయన వాగ్దానాల్ని మర్చిపోడు. ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్.